మ్యామ్ సెబాషియస్ సిస్ట్ అంటే ఏంటి మ్యామ్? చూడటానికి ఏ రకంగా కనిపిస్తూ ఉంటుంది? ఎలాంటి వారిలో వస్తుంది? ఎందుకు వస్తది ఇది? సెబేషియస్ సిస్ట్ అంటే ఏంటి అంటే, చూడ్డానికి అది కొంచెం నల్లగా ఉంటుంది. హ్మ్. అది రౌండ్‌గా ఉంటది. దానికి హ్మ్. మధ్యలో ఒక పంక్టం అంటామనమాట. ఒక చుక్కలాగా ఉంటుంది. హ్మ్. మెయిన్‌గా హ్మ్. ఎందుకొస్తుంది అంటే, మనకి హెయిర్ ఉంటది గదా! హ్మ్. ఇక్కడ స్కాల్ప్ పైన ఉంటది. ఫ్రంట్ ఆఫ్ ద చెస్ట్ అండ్ బ్యాక్ ఆఫ్ ద చెస్ట్ ఉంటుంది. హ్యాండ్స్ పైన హ్మ్. హెయిర్ ఉన్న దగ్గర సెబేషియస్ గ్లాండ్స్ అని ఉంటాయి. ఓకే. జనరల్‌గా ఈ సెబేషియస్ గ్లాండ్స్ ఏం చేస్తాయి అంటే, సీబమ్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే. ఆ సీబమ్‌ని ప్రొడ్యూస్ చేయడం వల్లే మన స్కిన్ ఆయిలీ లుక్ అనేదొస్తది. అంటే మాయిశ్చర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. హ్మ్. సో, ఒక్కొక్కసారి ఏమవుతదంటే, ఈ సెబేషియస్ గ్లాండ్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే సీబమ్‌కి అబ్‌స్ట్రక్షన్ ఫార్మ్ అవుతది. హ్మ్. సో, అవి బయటికి రాదు. హ్మ్. లోపలే ఫార్మ్ అయిపోతూ ఉంటదనమాట ఈ సీబమ్. ఓకే. అప్పుడు ఈ సిస్ట్‌లు ఫార్మ్ అవుతాయి. సో, అవేమవుతదంటే చాలామంది ఇది పింపులే గదా! లేదంటే ఇదేదోలే ఒత్తేద్దాం అని జెప్పేసి ప్రెస్ చేస్తా ఉంటారు. ఓకే. అప్పుడు అది ఓపెన్ అవ్వడం వల్ల దానికి ఇన్ఫెక్షన్స్ ఫార్మ్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఓకే. పెయిన్ గాని అట్లా ఉంటుంది. అలా వస్తారు కొంతమంది. కొంతమంది ఎర్లీగానే ఆ సిస్ట్ ఫార్మ్ అవ్వగానే ఇదేదో నాకు నల్లగా ఫార్మ్ అయిందని వస్తూ ఉంటారు. ఎక్కడికెళ్ళాలో గూడా తెలీదు. సో, దాన్ని మనం నార్మల్‌గా ప్రెస్ చేసి తీసేస్తే అది మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. ఆ హ్మ్. సిస్ట్ అనేది ఒకటుంటది. ఒక సంచిలాగా ఉంటుంది లోపల. హ్మ్. ఒక బ్యాగ్‌లాగా ఉంటది. దాంట్లో ఈ sebum అంతా ఉంటదనమాట. మనం మొత్తం ఆ సిస్ట్‌ని తీసేస్తేనే అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటది.